నమస్కారం అండి గురువుగారు. అసలు ఆత్మ విద్యకి పునాది ఏంటో తెలియజేయండి. ఆత్మ విద్యకి పునాది అంటే మనం దేని గురించి చెప్పుకోవాలి చెప్పు. అసలు అడిగిన క్వశ్చన్ అద్భుతమైన క్వశ్చన్. అది ఎంతో అనుభవం వస్తే కానీ మనం ఈ పునాది ఏంటో అవగాహన కాదు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మము పరమాత్మ అంటే ఏంటి, ఆ బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవటం ఒకటి. తర్వాత ఆ సృష్టి, బ్రహ్మము సృష్టి, బ్రహ్మాన్ని గురించి సృష్టిని గురించి తెలుసుకుంటే అదే పునాది. అసలు సృష్టి పునాది. సృష్టి ఎలా నిర్మాణమైంది, అసలు బ్రహ్మం అంటే ఏంటి, దీన్ని మనం పూర్తిగా తెలుసుకుంటే అదే పునాది అవుతుంది. అక్కడ ఏమవుతుంది, నీవు ఎవరు, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరవు, నువ్వంటే ఏంటి అని ఇది ఎవరు చెప్పారు? అసలు మొట్టమొదటి పునాదిలో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడికి చెప్పాడు ఈ బ్రహ్మ విద్యని గురించి మొట్టమొదటిగా. తదుపరి అప్పుడు తర్వాత సృష్టిని గురించి చెప్పారు. ముందు బ్రహ్మ విద్య, బ్రహ్మం ఏంటి అనేదాన్ని చెప్పారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి మొట్టమొదటిగా సాంఖ్యయోగం చెప్పాడు. ఆ బ్రహ్మ విద్యనే మొట్టమొదటి అర్జునుడికి కూడా చెప్పాడు సాంఖ్యయోగం. తర్వాత శంకరాచార్యులు కూడా ఆత్మతత్వాన్ని చెప్పారు మనకి ముందు. కనుక ఈ జ్ఞానం అద్భుతమైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. దీన్ని మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జన్మను సార్థకం చేసుకోవాలి అని అంటే ఒక బ్రహ్మజ్ఞానంలో సార్థకం చేసుకోవాల్సిందే. కానీ మిగిలిన దాంట్లో ఏదో ఒకటి సాధిస్తే సాధించవచ్చు, కొంత భక్తిలో ఏదో సాధించవచ్చు, కర్మకాండలో ఏదైనా సాధించవచ్చు. ఏది సాధించినా ఒక ఆత్మతత్వం తెలుసుకోలేకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది ఇక్కడ. కనుక మానవ జన్మ పరమాత్మ మనకు అందించింది ఒక ఆత్మతత్వాన్ని తెలుసుకోవటే భాగ్యం కలిగించాడు. అది ఒక్క మానవుడికే అందించాడు. ఈ జగత్తులో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. అది లభించటం ఎంత అదృష్టమో. అలాంటి జన్మని సార్థకం చేసుకునే అనుగ్రహం వాళ్ళకు ఉండాలి. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉండాలి, వాళ్ళు చేసిన మంచి కర్మలు ఉండాలి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలా ఉన్న వాళ్ళకే ఇలాంటి బ్రహ్మజ్ఞానం తప్పకుండా రావాలి. అందరూ ఆనందాలు సుఖంతో జీవించాలి ఈ లోకంలో. ఆ బ్రహ్మజ్ఞానమే పరమానందం, బ్రహ్మానందం పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి. దాన్ని వివరించడానికి మాట్లేదు. ఎతో వాచో నివర్తంతే అన్నారు. నోటి మాటతో చెప్పటానికి లేని ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఎంత పొందితే మాత్రం ఏముంది ఇక్కడ ఈ లోకంలో. చాలా సంతోషం ఉంది. చాలా ధన్యవాదాలండి. మా అందరికీ బ్రహ్మజ్ఞానం గురించి ఎంతో చక్కగా వివరించారు.